సార్ ఇప్పుడే ఇంతజార్ అంటే ఏదో అన్నారు. ఇంతజార్ అంటే అందరూ ఇంతజార్ చేయట్లేదు, ఆకలేసి భోజనం చేస్తున్నారు అంటున్నారు ఆయన. టైమింగ్ ఆ రేంజ్లో ఉంటుంది. ఓకే, లంచ్ టైంను కూడా త్యాగం చేసి ఇప్పుడు అందరూ ఇక్కడ లోపల ఈ టీంకి చీర్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా, స్నేహితులందరికీ, శ్రేయభిలాషులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ సెప్టెంబర్ నెలలో లిటిల్ హార్ట్స్ సినిమా బాగా ఆడుతుంది, మిరాయి సినిమా బాగా ఆడుతుంది, కిష్కిందపురి బాగా ఆడుతుంది. ఈ నెక్స్ట్ వీక్ బ్యూటీ వస్తుంది, నెక్స్ట్ వీక్ తుఫాన్ ఓజీ వస్తుంది. సో తెలుగు సినిమాకి మళ్ళీ థియేటర్కి జనం రావట్లేదు అనుకుంటుంటే అనే అపోహనే పటాపంచలు చేస్తూ థియేటర్లు అన్నీ హౌస్ఫుల్ అవుతున్నాయి. దీనికి కారణం ప్రతి సినిమాకి రెండు కారణాలండి. ప్రతి సినిమాకి ఒక టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు, కంటెంట్ ఉంది. రెండోది సాధారణ టికెట్ రేట్లు. మామూలు టికెట్ రేట్లు పెడితే అందరు ఆడియన్స్ వచ్చి సినిమాలు చూస్తాకి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది ఇండస్ట్రీ పెద్దలందరూ గమనించవలసిందిగా ప్రార్థన. ఏదో విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాలకి, పండగల్లో వచ్చే సినిమాలకి తప్ప మిగతా అన్ని సినిమాలకి సాధారణమైన రేట్లు ఉంటే ప్రేక్షక ఆదరణ మరింత బాగుంటుంది అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ. ఇక సినిమాకి వస్తే, ఈ ఫంక్షన్కి నేను రావడానికి ముఖ్య కారణం ఈ సినిమా కథ అండి. జర్నలిస్ట్గానే కెరీర్ స్టార్ట్ చేసి కథకుడిగా మారిన సుబ్బు గారు, ఆయన మా అందరికీ ఒక గ్రూప్ ఉండేదండి. ఎప్పుడు ఆ గ్రూప్లో మంచి ఎంటర్టైన్మెంట్ బిట్స్ పెట్టేవాళ్ళు ఆయన. ఎందుకంటే కోవిడ్ టైంలో మేము బయటికి ఎక్స్పోజ్ అవ్వలేని టైంలో కూడా ఆయన ఎప్పుడెప్పుడు పొద్దున్నే కంటెంట్ పెడతారా అని చెప్పి మేము అందరం ఎదురు చూసేవాళ్ళం అనమాట. ఆయన తెలుగు, తమిళ, పాశ్చాత్య దేశాల అన్ని దేశాల ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఆయన దగ్గర ఒక కలెక్షన్ ఉండేది. సో ఆయన ఇలాంటి కథ చెప్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను చెప్పి నాకు ఒకసారి మారుతి గారు, సుబ్బు నీకు కథ చెప్తాడంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ వేరు, ఆయన చెప్పిన కంటెంట్ వేరు. అంటే అప్పుడు అనుకున్న నెవర్ జడ్జ్ ఎ బుక్ బై కవర్ అని చెప్పి. ఎందుకంటే ఆయన పుస్తకంలో అంత కంటెంట్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ సుబ్బు గారు. చాలా చాలా మనసుకు హత్తుకుంది ఆ కథ. ఈ కథను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారా అనుకున్నాను. విజయ్ గారికి ఆయన మంచి అభిరుచి ఉంది. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్లు సినిమాలో కాస్ట్ చూస్తారు, బట్ ఆయన కంటెంట్లో టేస్ట్ చూస్తారు. ఆయన టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ విజయపాల్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన సినిమా హిట్ అవ్వాలి అనేది నేను బలంగా కోరుకుంటున్నాను అనమాట. ఈ సినిమాలో అందుకే కొంచెం రివీల్ చేస్తాను. ఎందుకంటే ట్రైలర్లో కొంచెం రివీల్ చేశారు. నిన్న యువ సామ్రాట్ నాగచైతన్య గారు ట్రైలర్ రిలీజ్ చేశారు. అంటే చాలా మనందరికీ రిలేట్ అవుద్ది కథ. ఎందుకంటే బ్యూటీ అనే టైటిల్ ఎంత ఉందో కథ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లల మీద ప్రతి తల్లిదండ్రులకే ప్రేమ ఉంటుంది. బట్ వాళ్ళు ఒక బైక్ అడుగుతారు, కారు అడుగుతారు, సైకిల్ అడుగుతారు. బట్ వాళ్ళ దగ్గర అంత ఆర్థికంగా డబ్బులు ఉంటాయా లేకపోయినా ప్రేమ ఉంటుంది. బట్ నాకు కొనివ్వలేదేంటి అనే పిల్లలు చూస్తారు తప్ప ఆ ప్రేమను అర్థం చేసుకుంటాక ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఆ ప్రేమని డబ్బుతో కొలవలేనప్పుడు తల్లిదండ్రుల్లో ఒక బాధ ఉంటుంది. అరే వాళ్ళు అది అడుగుతున్నారు, నేను ఇవ్వలేకపోతున్నాను ఎలాగా అని లోపల మదనపడుతుంటారు. ఇలా చాలా మిడిల్ క్లాస్ ఇంట్లో, మా ఇంట్లో, మీ ఇంట్లో, అందరిళ్లలో ఒక జరిగే సన్నివేశాలు ఇవి చాలా బాగుంటాయి. నాకు చెప్తున్న సీన్లన్నీ కూడా చాలా రిలేటబుల్గా ఒక జీవితం చూస్తున్నట్టు అనిపించింది. సో వర్ధన్ ఆయన సిరీస్ల నుంచి సీరియస్ మేకర్ అయిపోయారు. సో ఆయన మేకింగ్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో. అలాగే ఈ సినిమాలో లాస్ట్ టైం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు వచ్చారు కదా అంకిత్, మీ ఫంక్షన్ అప్పుడు చూశాను. ఆ సినిమా నచ్చింది నాకు, ఆయన పెర్ఫార్మెన్స్ అది. అలాగే ఒరిస్సా అంటే మన బార్డరే, అందుకే తెలుగు అమ్మాయి లెక్క నీలాకి అంటే నీల సముద్రం అంట. ఆ అమ్మాయి అక్కడ ఒరిస్సాలో ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్, అక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక అవార్డు పొందిన వ్యక్తి ఆ అమ్మాయి. సో ఈ అమ్మాయికి ఒక మంచి బ్రేక్ అవ్వాలి తెలుగు సినిమాలో అని కోరుకుంటున్నాను.